హలో వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ రామకృష్ణ. సో ఈ వీడియోలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నది ఒకసారి ఆలోచిద్దాం. సో బేసిక్గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు తెలిస్తే దాన్ని ఎలా ఆపచ్చు అనేది మనం ముందుగా ప్రిపేర్ అవ్వచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఇందులో చూపించినట్లు మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ కావచ్చు, జెనెటిక్ హిస్టరీ కావచ్చు. ఈ రెండు మనం పెద్దగా మార్పు చేయలేనివి, ఎందుకంటే ఆల్రెడీ మనకి జన్యువుల్లో ఉంటుంది, లేకపోతే మన పెద్దవాళ్ళలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం మార్చలేం. అట్లా కాకుండా మనం మార్చుకోదగినవి ఏవి అంటే ఫస్ట్ థింగ్ లేట్ చైల్డ్ బేరింగ్. ఈ మధ్య మనకి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది వెనక్కి వెళ్ళడం వల్ల లేట్ 30sలో ఈ చైల్డ్ బేరింగ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. అండ్ ఒబెసిటీ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఎర్లీ మెన్స్ట్రుయేషన్ అండ్ లేట్ మెనోపాస్. ఓకే, అంటే ఋతుక్రమల చక్రంలో కనుక ముందుగా ఋతుక్రమం మొదలయ్యి అండ్ మెనోపాజ్ అనేది లేట్గా అయిన వాళ్ళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంక్రీజ్డ్ బ్రెస్ట్ డెన్సిటీ, ఒబెసిటీ ఉండడం వల్ల రొమ్ము సాంద్రత కనుక ఎక్కువ ఉంటే అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ పిల్స్, అంటే గర్భం దాల్చకుండా మనం చిన్న చిన్న మాత్రలు వాడే వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ నల్లిపారస్ ఉమెన్, పిల్లలు లేకపోవడం కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఆల్కహాల్ ఇంటేక్, టొబాకో ఇంటేక్, ఇది మన సెట్ ఆఫ్ పేషెంట్స్లో, మన గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్లో కానీ ఇది చాలా తక్కువ మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే ఒకటి ఒబెసిటీ, లేట్ చైల్డ్ బేరింగ్, ఓరల్ కాంట్రసెప్టివ్ యూస్, ఒబెసిటీ, దానివల్ల తద్వారా ఆ బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువ ఉండడం, అండ్ పోస్ట్ మెనోపాజల్గా ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ, నల్లిపారిటీ అంటే పిల్లలు లేకపోవడం, ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు. సో మనకి ఇది చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక యావరేజ్ ఉమెన్, మనకి ఒక కామన్ ఉమెన్ ఒక యావరేజ్ రిస్క్ క్రైటీరియాలోకి వస్తారనుకుంటే, అంటే అరౌండ్ ఒక 15% ఆఫ్ రిస్క్ అనేది ఉంది అంటే. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, జెనెటిక్ హిస్టరీ ఉన్నా, నల్లిపారిటీ ఉన్నా, లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఆడవాళ్ళల్లో మదర్ వైఫ్ కానీ ఫాదర్ వైఫ్ కానీ ఎవరికన్నా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నా, సో వీళ్ళు మనకి కొంచెం హై రిస్క్ ఇండివిజువల్స్ అవుతారు. సో వాళ్ళకి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, మనం రెగ్యులర్గా ఈ మ్యామోగ్రామ్ అనేది కనుక చెక్ చేయించుకుంటే 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ కనుక చేయించుకుంటే మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది. సో నెలకు ఒకసారి ఇలా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషను అండ్ సంవత్సరానికి ఒకసారి ఇట్లా మ్యామోగ్రామ్ చేయించుకుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని చాలా ముందుగానే గుర్తుపట్టచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే 90% ఆఫ్ ది కేసెస్లో ఒక లంబ్తో డిటెక్ట్ అవుతారంటే రొమ్ములో గడ్డలు కనుక ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇట్లా నిప్పులు రిట్రాక్ట్ అయినా కానీ, లేకపోతే స్కిన్ మీద డింప్లింగ్ ఉన్నా కానీ, అంటే చొట్టబడినట్లు అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా డిశ్చార్జ్ రావడం కానీ, లేకపోతే ర్యాష్ కానీ, స్కిన్ చేంజెస్ కానీ, ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. అందుకని ఇందాక చూపించినట్లు ఇట్లా నెలకొకసారి మనం ఈ ప్రతి మహిళ స్నానం చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఇట్లా బ్రెస్ట్ అవేర్నెస్ వీడియో ద్వారా ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, స్వీయ రొమ్ము పరీక్ష అంటారు, అట్లా చేసుకుంటే ఇక్కడ చూపించిన ఏవైనా సిమ్టమ్స్లో కనుక మీరు నోటీస్ చేస్తే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఇలా మ్యామోగ్రఫీ చేసి అవసరమైతే బయాప్సీ చేసి తద్వారా అవసరమైన పరీక్షలు ఇవన్నీ చేసుకొని ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. సో మనకి ఇందులో ముఖ్యం ఏంటంటే మనం యావరేజ్ రిస్క్లోకి వస్తామా, హై రిస్క్లోకి వస్తామా. యావరేజ్ రిస్క్లోకి వస్తే మనం 40 ఏళ్ళు దాటిన ప్రతి సంవత్సరం ఈ మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలి. హై రిస్క్లోకి వస్తే కనుక, అంటే ఇందాక నేను చెప్పినట్లు నల్లిపారిటీ, పిల్లలు లేకపోవడం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ కానీ, జెనెటికల్ హిస్టరీ కానీ ఇట్లా ఏమైనా ఉంటే వాళ్ళు హై రిస్క్ ఇండివిజువల్స్ అవుతారు. వాళ్ళు 35 సంవత్సరాల నుంచే మనం ఈ మ్యామోగ్రామ్ అనేది చేయించుకుంటే తద్వారా మనం ఏదైనా లక్షణాలు ఉన్నా కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. థ్యాంక్ యూ.